నేడు బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది. పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి టీకే అరుణ, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఆదిలాబాద్ నుంచి నగేజ్, మెదక్ నుంచి రఘునందన్ రావు, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లను పరిశీలిస్తున్నారు. నేడు బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది. పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం కల్పిస్తోంది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఆదిలాబాద్ నుంచి నగేష్, మెదక్ నుంచి రఘునందన్ రావు, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, అలాగే వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేర్లను పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి. ఇక నేడు బీజేపీ రెండో జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక పెండింగ్ లో ఉన్న 8 పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, మనకు మొదటి జాబితా అయితే 9 మంది ఎప్పుడైతే విడుదల చేస్తారో దాని తర్వాత వెంటనే కూడా దీన్ని రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కానీ కొంచెం అక్కడ స్టఫ్ క్యాండిడేట్స్ ని ఎవరెవరిని నా పేర్లు ఎన్నుకోవాలి అనే దానిపైన మాత్రం భారీగానే బీజేపీ కసరత్తు చేస్తుంది. అందులోని భాగంగానే ఈ రోజు దాదాపుగా ఈ రోజు మరి సెకండ్ జాబితా కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెండింగ్ లో ఉన్న 8 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటిస్తారా, రేపు ప్రకటిస్తారా అనేది మాత్రం కన్ఫర్మేషన్ రానుంది. బట్ అందులో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న పేర్లలో ముందుగా అనుకున్నట్టుగానే మహబూబ్ నగర్ కి డీకే అరుణ, అలాగే జితేందర్ ఉన్నారు. బట్ అందులో డీకే అరుణ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఖమ్మం జిల్లా నుండి కూడా జలగం వెంకట్రావు, నల్గొండ నుండి సైదిరెడ్డికి కూడా కొంచెం వ్యతిరేకత వినిపిస్తుంది. సైదిరెడ్డిని ఎలా బీజేపీ పార్టీలో చేర్చుకుంటారు అనే దానిపైన కూడా కొంచెం ఉత్కంఠ నెలకొనింది. కాకపోతే సైదిరెడ్డి పేరు మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. మహబూబాబాద్ నుండి కూడా సీతారాం నాయక్ ని ఎన్నుకునేటట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతను కూడా బీజేపీ నుండి దీంట్లోకి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ నుండి నగేష్, మెదక్ నుండి రఘునందన్ రావు పేరు, మరి పెద్దపల్లి నుండి 2 పేర్లు వినిపిస్తున్నాయి. గోమాస శ్రీనివాస్, అలాగే మిట్టపల్లి సురేందర్ ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు. అవుతారా అవ్వదా తెలియదు. కాకపోతే దాని కన్ఫర్మేషన్ మాత్రం పార్టీలో ఇప్పుడు మాధవిలతకి ఎలాగైతే పార్టీలో జాయిన్ అవ్వకముందు కన్ఫర్మ్ చేశారో అలా చేసే అవకాశం కూడా మిట్టపల్లి సురేందర్ కి కనిపిస్తుంది. వరంగల్ నుండి ఆరూరు రమేష్ పేరు మాత్రం వినిపిస్తుంది. ఇలా ఈ మిగిలిన 8 మంది జాబితాతో ఈ రోజు రానున్న ఈ ప్రకటనలో ఈ 8 మంది పేర్లు ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాధవి.